మార్చి 11, 2026 కొన్ని రాసులకు శుభవార్త మరియు కొత్త అవకాశాలను తీసుకురావచ్చు. మరికొందరు సవాళ్లను ఎదుర్కోవచ్చు. ముఖ్యంగా కొన్ని రాసుల వారి ప్రేమ జీవితాలు మధురంగా మారే సూచనలు ఉన్నాయి. మార్చి 11 అనేక రాసులకు కొత్త అవకాశాలు మరియు సవాళ్లను తీసుకురావచ్చు. కొన్ని రాసుల వారికి ఆర్థిక లాభాలు మరియు కెరీర్ పురోగతిని అనుభవించవచ్చు. మరికొందరు ఖర్చులు మరియు మానసిక ఒత్తిడిని ఎదుర్కోవచ్చు. కాబట్టి ఈ రోజు ఆలోచనాత్మక నిర్ణయాలు మరియు ఓపిక అవసరం. కొన్ని రాసుల వారికి అదృష్టం పెండింగ్ పనులను పూర్తి చేయడానికి మరియు వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ జీవితం మరియు ఆరోగ్యానికి సంబంధించిన విషయాలలో కూడా ముఖ్యమైన మార్పులు కనిపిస్తాయి. కాబట్టి మార్చి 11 మీటర్లు రాశిచక్రానికి ఎలా జరుగుతుందో తెలుసుకోండి. మేష రాశి జాతకం నేడు మేష రాశి వారికి ఈ రోజు ఆర్థిక విషయాలలో మిశ్రమ ఫలితాలను తెస్తుంది. మీరు పగటిపూట లాభానికి కొన్ని మంచి అవకాశాలను ఎదుర్కోవచ్చు, కానీ ఖర్చులు కూడా పెరగవచ్చు. కాబట్టి ఆర్థిక విషయాలలో కొంచెం సమతుల్యతను కాపాడుకోవడం ఉత్తమం. ఉద్యోగంలో ఉన్నవారు ఈరోజు పనిలో ఎక్కువ కష్టపడాల్సి రావచ్చు. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, కానీ సహోద్యోగుల పూర్తి మద్దతుతో మీరు మీ పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. మీ వైవాహిక జీవితంలో ఏవైనా చిన్న సమస్యలు మెరుగుపడతాయి. వృషభ రాశి జాతకం ఈరోజు వృషభ రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలను తెస్తుంది. మీ తెలివితేటలు మరియు సామర్థ్యం మీరు చాలా కష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేయడానికి వీలు కల్పిస్తాయి. వ్యాపారంలో పాల్గొన్న వారికి మరియు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని చూస్తున్న వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడుల నుండి మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నవారికి కూడా ఈ రోజు మంచిది. మీరు ఉద్యోగ మార్పును పరిశీలిస్తుంటే మంచి అవకాశం రావచ్చు. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన విషయాలకు సంబంధించి మీకు కొన్ని సానుకూల వార్తలు కూడా అందవచ్చు. మిథున రాశి జాతకం ఈరోజు మిథున రాశి వారికి ఈరోజు చాలా శుభప్రదంగా మరియు లాభదాయకంగా ఉండవచ్చు. అదృష్టం మీకు అనుకూలంగా ఉండటంతో మీ అనేక పనులు సులభంగా పూర్తవుతాయి. ఊహించని ద్రవ్య లాభాల అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. మీరు ఈరోజు పనిలో కొన్ని అదనపు బాధ్యతలను స్వీకరించవచ్చు. ఇది పని ఒత్తిడిని కొంచెం పెంచుతుంది. కానీ మీరు మీ కృషి మరియు తెలివితేటలతో ప్రతిదీ నిర్వహిస్తారు. వ్యాపారవేత్తలకు కూడా ఈ రోజు మంచి రోజు. పాత లేదా పూర్తి కాని పనిని పూర్తి చేయడం వల్ల లాభాలు పెరుగుతాయి. సాయంత్రం వేళ పాత స్నేహితుడిని కలిసే అవకాశముంది. మీ వైవాహిక జీవితంలో ప్రేమ మరియు సామరస్యం ప్రబలంగా ఉంటాయి. అదే సమయంలో ప్రేమ సంబంధాలు కూడా మాధుర్యాన్ని అనుభవిస్తాయి. కర్కాటక రాశి ఈరోజు కర్కాటక రాశి వారు కొంచెం సవాలుతో కూడిన రోజును అనుభవించవచ్చు. మీరు పగటిపూట కొంత మానసిక ఒత్తిడిని లేదా గందరగోళాన్ని ఎదుర్కోవచ్చు. ఒక సమస్య పరిష్కారమైనప్పుడు మరొక సమస్య తలెత్తవచ్చు. కాబట్టి ఓర్పు మరియు సంయమనాన్ని పాటించడం చాలా అవసరం. ఉద్యోగస్తులకు సహోద్యోగుల నుండి మద్దతు లభిస్తుంది. దీని వలన పనులు పూర్తి చేయడం సులభం అవుతుంది. ఆర్థిక విషయాలలో కొన్ని అవాంఛిత ఖర్చులు తలెత్తవచ్చు. కాబట్టి మీ బడ్జెట్పై నిఘా ఉంచడం ముఖ్యం. వైవాహిక జీవితంలో ఒక చిన్న సమస్యపై మీ జీవిత భాగస్వామితో విభేదాలు ఉండవచ్చు. సింహ రాశి వారు ఈరోజు సింహ రాశి వారికి ఈరోజు విజయం మరియు విజయాలతో నిండి ఉంటుంది. కొన్ని దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారాలను కనుగొనడం తేలికైన అనుభూతిని కలిగిస్తుంది. మీరు ఈరోజు వాహనం లేదా ఇతర భౌతిక సుఖాలను కూడా ఆస్వాదించవచ్చు. మీరు ఉద్యోగ మార్పును పరిశీలిస్తుంటే
మంచి అవకాశం రావచ్చు. కొత్త ఉద్యోగం పొందే అవకాశం కూడా ఉంది. కానీ తొందరపాటు నిర్ణయాలను నివారించడం ముఖ్యం. కుటుంబంలో ప్రేమ మరియు మద్దతు వాతావరణం నెలకొంటుంది. స్నేహితులు మరియు సహోద్యోగుల నుండి మీకు మంచి మద్దతు లభిస్తుంది. మీరు మీ ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏవైనా చిన్న అపార్థాలు తలెత్తకుండా కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు కన్య రాశి వారికి ఈ రోజు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఏదైనా పని చేపట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించడం మంచిది. అనేక ఆలోచనలు మరియు ప్రశ్నలు తలెత్తవచ్చు, గందరగోళం సృష్టించవచ్చు. మీ ప్రత్యర్థులు పనిలో చురుకుగా ఉండవచ్చు. కాబట్టి మీ పనిపై చాలా శ్రద్ధ వహించడం ముఖ్యం. ఖర్చులను నియంత్రించడం కూడా ముఖ్యం, ఎందుకంటే ఇది మీ బడ్జెట్ను నాశనం చేస్తుంది. ఈ రోజు ఎవరితోనైనా అనవసరమైన వాదనలు లేదా విభేదాలను నివారించండి. అయితే భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉండే కొత్తదాన్ని నేర్చుకుని అర్థం చేసుకునే అవకాశం మీకు ఉండవచ్చు. కుటుంబ విషయానికి సంబంధించి ఓపికను కాపాడుకోవడం ముఖ్యం. తుల రాశి జాతకం ఈ రోజు సాధారణంగా ఉంటుంది. ఉద్యోగస్తులు తమ తెలివితేటలు మరియు సామర్థ్యంపై ఆధారపడి పనిలో బాగా రాణించే అవకాశం ఉంటుంది. మీకు ఎక్కడో డబ్బు చిక్కుకుపోయి ఉంటే దాన్ని తిరిగి పొందే అవకాశం ఉంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ఉన్నత విద్య లేదా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈరోజు సానుకూల ఫలితాలు కనిపించవచ్చు. అయితే ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త అవసరం. ఈరోజు ఎవరికీ అప్పుగా డబ్బు ఇవ్వడం మానుకోండి, ఎందుకంటే డబ్బు తిరిగి పొందడం కష్టం కావచ్చు. వృశ్చిక రాశి వారు ఈరోజు విలాసాల కోసం గడపవచ్చు. గృహోపకరణాలు లేదా వ్యక్తిగత అవసరాల కోసం డబ్బు ఖర్చు చేయవచ్చు. మీరు పనిలో మంచి విజయాన్ని సాధించే అవకాశముంది. మీరు సహోద్యోగుల నుండి పూర్తి మద్దతు పొందుతారు. ఇది మీ పురోగతి అవకాశాలను పెంచుతుంది. మీరు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే మీకు ఈరోజు మంచి ఆఫర్ అందుకోవచ్చు. కుటుంబ జీవితం ప్రశాంతంగా మరియు సహాయకరంగా ఉంటుంది మరియు మీకు కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది. అయితే మీ తల్లి ఆరోగ్యం గురించి కొంత ఆందోళన ఉండవచ్చు. విదేశీ దేశాలతో వ్యాపార వ్యవహారాల్లో పాల్గొన్న వారికి కూడా ఈరోజు ప్రయోజనకరంగా ఉండవచ్చు. ధనుస్సు రాశివారు ఈరోజు ఉత్సాహం మరియు శక్తితో నిండి ఉంటుంది. మీ లక్ష్యాల వైపు ముందుకు సాగడానికి మీకు సహాయపడే అనేక అవకాశాలను మీరు ఈరోజు ఎదుర్కోవచ్చు. మెరుగైన ఫలితాలను సాధించడానికి పనిలో సహోద్యోగులతో సమన్వయంతో పనిచేయడం చాలా అవసరం. నిరుద్యోగులకు ఈరోజు మంచి ఉద్యోగం కోసం ఆఫర్ అందవచ్చు. ఆర్థిక ఖర్చులు ఎక్కువగా ఉండవచ్చు, కాబట్టి మీ బడ్జెట్ గురించి జాగ్రత్తగా ఉండండి. వివాహ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది మరియు మీ జీవిత భాగస్వామి నుండి మీకు మద్దతు లభిస్తుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది, కానీ మీ ఆహారపు అలవాట్లతో అజాగ్రత్తగా ఉండకండి. కోర్టులో కేసు పెండింగ్లో ఉంటే సానుకూల ఫలితం వచ్చే అవకాశం ఉంది. మకర రాశి జాతకం ఈరోజు అనుకూలంగా మరియు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు వ్యాపారంలో మంచి సంపాదన అవకాశాలను పొందవచ్చు మరియు మీ కృషికి ఫలితం లభిస్తుంది. ప్రభుత్వ పనిలో కూడా విజయం సాధించే అవకాశం ఉంది. మీరు స్నేహితులు మరియు బంధువుల నుండి పూర్తి మద్దతు పొందుతారు. మీరు మీ పిల్లల నుండి శుభవార్త వింటారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టిస్తారు. వ్యాపారవేత్తలు వారి అనుభవం నుండి ప్రయోజనం పొందుతారు మరియు మంచి లాభాలను కూడా చూడవచ్చు. వివాహ జీవితం సంతోషంగా మరియు మద్దతుగా ఉంటుంది. మీ ప్రయత్నాలు మరియు కృషి పనిలో మరియు కుటుంబంలో ప్రశంసించబడవచ్చు. కుంభరాశి జాతకం ఈరోజు కొంత మానసిక గందరగోళంతో నిండి ఉండవచ్చు. మీరు దేని గురించి అయినా ఆందోళన చెందవచ్చు లేదా గందరగోళంగా అనిపించవచ్చు. మీరు మీ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.
ప్రస్తుతానికి ఏదైనా ప్రధాన ఆర్థిక నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది. కొత్త ప్రణాళికలు లేదా పెట్టుబడులకు ఇది అంత అనుకూలంగా లేదు. అయితే ఉద్యోగంలో ఉన్నవారికి ఈ రోజు మంచిది. మీ జ్ఞానం మరియు అనుభవాన్ని తెలివిగా ఉపయోగించడం ద్వారా మీరు పనిలో బాగా రాణించగలరు. మీ కుటుంబంలో సమతుల్యతను కాపాడుకోవడం మరియు వైవాహిక జీవితం కూడా చాలా అవసరం. కుటుంబ సభ్యులను బాధపెట్టే ఏదైనా మాట్లాడకుండా ఉండండి. మీన రాశివారి జాతకం ఈరోజు మంచిగా మరియు సమతుల్యంగా ఉంటుంది. అదృష్టం మీ వైపు ఉంటే అనేక పనులు సులభంగా పూర్తి చేయబడతాయి. మీరు పనిలో మీ అనుభవాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటారు మరియు కొత్త ప్రణాళికలు విజయవంతమవుతాయి. వ్యాపారవేత్తలు ఈరోజు మంచి ఒప్పందాన్ని పొందే అవకాశం ఉంది. ఆర్థిక లాభం వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. మీరు పని కోసం తక్కువ దూరం ప్రయాణించాల్సి రావచ్చు. అది ప్రయోజనకరంగా ఉంటుంది. మీ వైవాహిక మరియు ప్రేమ జీవితంలో ఆకర్షణ మరియు మాధుర్యం అలాగే ఉంటాయి. మీ పాత డబ్బు ఎక్కడైనా చిక్కుకుపోయి ఉంటే దానిని తిరిగి పొందే సంకేతాలు ఉండవచ్చు. కాబట్టి నేటి వీడియో కోసం అంతే. ఇలాంటి మరిన్ని సనాతన ధర్మం, పురాణాలు మరియు నీతిశాస్త్ర వీడియోల కోసం మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. ధన్యవాదాలు.